నా పేరు ఈదునూరి సదానందం. నేను అల్లదుర్గం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని, టౌన్ ప్రెసిడెంట్. నేను గత 25 సంవత్సరాల్లో పనిచేస్తున్నా కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు ప్రస్తుతము అభివృద్ధి సంక్షేమ పథకాలు. మరి ఇప్పటి వరకు ఏమేమి పదవులు చేపట్టారు? టౌన్ ప్రెసిడెంట్ ఇదే ఫస్ట్ ఈసారి, అంటే 4 ఏళ్ళు అయింది సార్. టౌన్ ప్రెసిడెంట్ చేయబట్టి 4 సంవత్సరాలు అవుతుంది. ఒకసారి ఎంపీటీసీకి పోటీ చేసి ఓడిపోయినా పోయినసారి. ఈ గవర్నమెంట్ వచ్చిన నుంచి 2 ఏళ్ళ నుంచి సీసీ రోడ్లు, ఇంకా కొన్ని భవనాలు, కొత్త భవనాలు అన్నీ శాంక్షన్ అయినాయి. సీసీ రోడ్లు అయితే కొన్ని కంప్లీట్ అయినాయి, ఇంకా కొన్ని చేసేటివి ఉన్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో ఈ బీటీ రోడ్లు కూడా పూర్తి స్థాయిలో ఈ అల్లదురం మెయిన్ రోడ్ నుంచి చేవల్ల గ్రామం వరకు బీటీ రోడ్డు శాంక్షన్ అయిందంట సార్. చేస్తారు అవి కూడా. అట్లనే ఎల్లమ్మ గుడి దగ్గరకు కూడా శాంక్షన్ అయిందంట, అది బీటీ రోడ్. ఈ కమాన్ నుంచే, ఇక్కడ నుంచే అన్నీ సరి చేసి మళ్ళీ ఇప్పుడు ఎక్కడెక్కడైతే నీళ్ళు వరద వారిందో మొన్న రోడ్లన్నీ ఖరాబ్ అయినాయి, అవి మంచిగా చేసి బ్రిడ్జులు వేసి జర హై లెవెల్ లేపి దాని కిందికి వెళ్ళి వాటర్ పోయేటట్టు చేసి మంచిగా. ఓకే సార్. మరి సంక్షేమ పథకాలు ఎలా అమలు అవుతున్నాయి సార్? ఆర్టీసీ బస్సుల ఫ్రీ ప్రయాణం ఒకటి, రేషన్ కార్డులు కొత్తవి. అందులో ఇంతకుముందు 10 సంవత్సరాలు కూడా పేర్లు రెక్కలేవు, ఈసారి మాత్రం మొత్తం పేర్లు రెక్కినాయి. అది రీఎంట్రీ కొత్తగా పిల్లలవి. ఇప్పుడు రేషన్ కార్డులది ఒకటి అయింది, అది ఆర్టీసీ బస్సుది. ఇంకేముంది, ఇంకా వేరు కొన్ని నడుస్తూనే ఉన్నాయి సార్. రైతు రుణమాఫీ ఒకటి, 2 లక్షల మాఫీ ఒకటి అయింది. ఇంకా వాళ్ళకు ఇదే రైతు బంధు కూడా వేసిర్రు ఒకటే టైంలో అందరికీ, 10 రోజులలో కంప్లీట్ చేసేసారు. అది కష్టమైన ప్రభుత్వం మంచిగా చేస్తుంది సార్. ఇంతేనా? నమస్కారం సార్. ఇంతకుముందు ప్రభుత్వము దొడ్డు బియ్యం ఇస్తుండే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక 3-4 నెలల్లో సన్న బియ్యం ప్రతి రేషన్ షాప్కు ప్రతి లబ్ధిదారులు తినే రకంగా ఇచ్చేస్తారు సార్. అది కూడా అభివృద్ధిలో ఒక భాగమే. క్వాలిటీ వస్తున్నాయి సార్, మంచిగా వస్తున్నాయి, బియ్యం మంచిగానే వస్తున్నాయి సార్. ఇప్పుడు మరి ప్రజల్లో ఎలా ఉంది సార్ మరి పాలన పట్ల? మరి త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి కదా, మరి ప్రజల్లో కాంగ్రెస్ పాలన పట్ల ఏమనుకుంటున్నారు? ఈ ప్రస్తుతానికి అయితే మంచిగానే ఉంది సార్, ప్రజల్లో మంచిగానే ఉంది, వ్యతిరేకత ఏం లేదు. అంత ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీని ఏం చేయట్లేదు, ఫెయిల్ అయింది, ప్రభుత్వంలో ఫెయిల్ అయింది, పాలనలో ఫెయిల్ అయింది అంటున్నారు. వాళ్ళ పని వాళ్ళు చెప్తారు కదా సార్, అంతే ఉంటుంది వాళ్ళది. ఎవరైనా ప్రతిపక్షం అదే ఏది చేయలేరు అంటారు, ఎన్ని చేసినా ఏది చేయలేరు అంటారు, అంతే ఉంటుంది. గత ప్రభుత్వము 7 లక్షల చిల్లర కోట్ల రూపాయలు, 7 లక్షల వేల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయినా ఆ అప్పులు కట్టుకుంటూ ఈ ప్రజాపాలనకు నడిపిస్తూ ఆ డబ్బులు సరి చేసుకుంటూ పోతున్నది. ఇంకా చేసే పనులు చాలా ఉన్నాయి, చేస్తారు. అది 5 ఏళ్ల పీరియడ్ల లోపల మొత్తం పనులు చేస్తారు, పూర్తి చేస్తారని మేము నమ్ముతున్నాం సార్. నా పేరు మంగళి పాండు, అల్లదుర్గం యువత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. ఇప్పుడు చేస్తున్న గత 10 ఏళ్ళ టీఆర్ఎస్ అభివృద్ధి కంటే మొన్నొచ్చే 2 సంవత్సరాల గత 10 ఏళ్ళ పాలన కంటే మొన్న వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా బాగా చేస్తున్నారు పని. వర్కింగ్ కానీ అమిట్లో కానీ, ఇప్పుడు యువతకు ఉద్యోగాలు ఇవ్వడం కానీ, మొన్న వచ్చిన 60,000 ఉద్యోగాలు చాలా బాగా ఇచ్చాడు. గత ప్రభుత్వంలో 60,000 ఇవ్వలేడు, ఈసారి ఇచ్చాడు. ఇంకా రాబోయే కాలంలో ఇంకా కన్ఫామ్ ఇంకో 50,000 వేయగలిగే శక్తి ఉన్న వ్యక్తి మా సీఎం రేవంత్ రెడ్డి గారు. నేను చూసినప్పటికైతే గత పాలనల కంటే ఈ పాలన చాలా బాగుంది, ఇది నా ఒపీనియన్. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉంది సార్ యూత్లో, ఎలా ఉంది ఇప్పుడు పాలన మీద? యూత్లో అయితే పర్లేదు సార్, కన్ఫామ్ అయితే మంచిగా ఉంది. ఇప్పుడు కాదు, ఇంకా 5 ఏళ్ళకైనా కన్ఫామ్ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. రేపు వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ, మున్సిపల్ ఎలక్షన్లు కానీ, జెడ్పీటీసీ కానీ కన్ఫామ్ అధికారం కాంగ్రెస్ పార్టీ ఉండదు. నా ఒపీనియన్, ప్రజల ఒపీనియన్ అదే ఉన్నది. ఇక ప్రతిపక్ష నాయకుడు కన్ఫామ్ ఏదో చెప్తూనే ఉంటారు, ఎప్పటికీ బురద వెళ్తూ ఉంటారు, వాళ్ళ ఎక్కట్లైనా ఉంటుంది. వాళ్ళకంటే కన్ఫామ్ 2 సంవత్సరాలు 10 ఏళ్ళు చేయని పని 2 సంవత్సరాల సీఎం రేవంత్ రెడ్డి గారు చేశారు.
దానికి మేము గౌరవపడతాం కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు. ఇప్పుడు మరి మీ ఎమ్మెల్యే గారు మరి ఎలా అందుబాటులో ఉంటున్నారా, ఏం చేస్తున్నారు? మాకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు, ప్రజలకు కూడా అందుబాటులో ఉంటాడు సార్. ఎప్పుడు ఏ పని కావాలన్నా సంగారెడ్డి పోయి చేసుకోవచ్చు సార్. ఓళ్ళు పోయినా చేస్తారు పని ఎప్పుడైనా సరే. ఓకే, ఇప్పుడు మరి మీకు ఏదైనా అవసరం వస్తే ఎట్లా మీరు? మేము సంగారెడ్డి పోవచ్చు, లేకపోతే ఫోన్ ద్వారా కూడా చేసుకుంటాం సార్ పని. మాకు ఖాళీ ఫోన్ ద్వారానే పని అయిపోతుంది. మా సార్ మంచిగానే చూస్తారు సార్. ఓకే సార్.